గత నెల 13వ తారీఖున 10వ నెలలో తూర్పుగోదావరి కలెక్టర్ అధికారి వారికి నేను కేంద్రాల్లో అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేయడం జరిగిందండి. మా కంప్లైంట్ మేరకు మాకు ఎటువంటి సమాచారం ముందుగా ఇవ్వకుండా మండల అధికారి వారు వస్తున్నారని అప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి ఎటువంటి సమాచారం లేకుండా మాకు చెప్పడం జరిగిందండి. నేను సెక్రటరీ గారిని అడగడం జరిగింది, ఏంటంటే మాకు ముందుగా ఒక నోటీస్ అన్నది ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వకుండా అధికారి వారు వస్తారంటే మీరు సమయం లేకపోతాం, మరి అక్కడ మీరు తప్పు కదండి అంటే లేదండి అని ఫోన్ పెట్టేశాక నేను లేకుండా చూసి ఒక మండలాధికారి వారు వచ్చి తప్పుడు రిపోర్ట్ రాసి వెళ్ళడం అయితే జరిగింది ఇది. కానీ దీని మీద మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ నేను 3వ తారీఖున 11వ నెలలో నేను మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగిందండి. మా కంప్లైంట్ మేరకు మాకు వస్తున్నామని మాకు ఈ కంప్లైంట్ మేరకు ఏం చేయారండి, మాకు 13 ఈరోజు 30వ తారీఖు 10:30 వస్తున్నామని చెప్పారండి. కానీ ఎటువంటి మాకు వస్తున్నామని ముందుగా సమాచారం ఇచ్చి ఇప్పుడు వచ్చి డిఎల్ఓ గారు రావట్లేదని చెప్పారండి. కానీ రానప్పటికీ మేము అందరం ఇక్కడికి వచ్చి హాజరయ్యాం. డిఎల్ఓ గారు అయితే రాలేదు. దీన్ని అయితే తప్పుడు దారి పట్టించే విధానంలో అయితే తీసుకెళ్తున్నారు. ఇది గ్రామ ప్రజలకు సంబంధించింది కాబట్టి ఈ ఎంత అయితే భారీ అవినీతి జరిగిందని పంచాయతీలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో దీని మీద ప్రతిదీ కూడా పిన్ కలెక్టర్ గారు మాకు ప్రతిదీ కూడా చెప్పాలని, దీని మీద డిఎల్ఓ గారు సరైన చర్యలు తీసుకోకుండా తప్పుడు దారి పట్టిస్తున్నారు. కానీ దీని మీద మాకు 10 ఆధారాలతో మేము ఈరోజు మేము సెక్రటరీ గారి దగ్గర రావడం జరిగింది. సెక్రటరీ గారు కూడా సరైన సమాధానం అయితే ఏమీ చెప్పట్లేదు. గత ప్రభుత్వంలో సచివాలయం బిల్డింగ్లు కట్టడం జరిగింది, దానికి కేవలం బిల్డింగ్ అన్నది ఎక్కువ చేశారు. కానీ కొత్తగా ఈ కేవలం బిల్డింగ్ చేసినట్టు మళ్ళీ బిల్లు పెట్టుకొని 92,000 ఒకటి 69,000 ఒకటి బిల్లు పెట్టుకున్నారు. ఇది నిజంగా మైనింగ్ బిల్లు తెస్తే వీళ్ళు ఎక్కడెక్కడ చేశారో, ఎక్కడెక్కడైతే ఇది మైనింగ్ చేశారో దానికి కావాల్సిన బిల్లులు ఆధారాలతో నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఈ యొక్క పంచాయతీ వారి మీద ఉంటుంది. కానీ ప్రతి ఆధారాలు లేకుండా తప్పుడు రిపోర్టులు రాసి వీళ్ళు తప్పించుకొని మేము వస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ మేము 2వ పాయింట్ చీల చెరువు దగ్గర చెత్త కేంద్రం అని నిర్మించారండి. చీల చెరువు దగ్గర చెత్త కేంద్రం అని చుట్టూ ఫెన్సింగ్ వేసామని అది గత ప్రభుత్వంలో చేసినవి. కానీ కొత్తగా మళ్ళీ బిల్లు పెట్టుకొని 1,26,000 ప్రజాధనాన్ని వృధా చేశారు. కానీ అక్కడ ఎటువంటి పనులు చేయలేదు. కానీ నిజంగా అక్కడ పోల్స్ వేస్తే 70 పోల్స్ వేశారు. 395 అడుగులు చుట్టూ వెళ్తుందండి. నేను వెళ్ళి ఎస్టిమేషన్ ఎంచగా అది ఒక 50,000 లోపల అవుతుంది. కానీ 76,000 అదనంగా తీసేశారు. అలాగే డ్రైనేజీలు వర్క్ అని చేశారండి. డ్రైనేజీలు స్కిట్ వర్క్ అని చేశారు. 9 లక్షలు 6 నెలల యావతలు 9 లక్షలు అయితే పంచాయతీ ధనాన్ని వృధా చేశారు. కానీ ఎక్కడ కూడా మెయిన్ డ్రైనేజీలు కూడా గాదాడకు లేవు. కానీ అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి ప్రభుత్వ వారి స్వచ్ఛాంధ్ర మిషన్ ఉంది, ఆ మిషన్తోనే తీశారు. జేసీపీ అని అక్కడ 9 లక్షలు ఈ యొక్క 6 నెలల యావతలో 9 లక్షలు పంచాయతీ ధనాన్ని తీశారు. కానీ ఇది ఎక్కడెక్కడ తీశారు, ఎన్ని మీటర్లు తీశారు, ఎంత దూరం తీశారు, ఏ ఇదిలో తీశారు అన్నది సాక్ష్యాధారాలతో వీళ్ళు సెక్రటరీ గారు మాకు చెప్పాలి. అలాగే గ్రామ సభ జరగకుండా ప్రజలకు ఏది చెప్పకుండా గ్రామ సభ జరిగినట్టు పంచాయతీ యాప్లో ఎక్కడ గానుగుడిని జరిగిన ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేసి పంచాయతీ రాకుండా వీళ్ళు గ్రామ సభ జరగకుండా వేరే ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేశారండి. ఇదైతే చాలా తప్పుడు విధానం. ఇది అయితే నేను సాక్ష్యాలతో అన్నీ నిరూపిస్తాను. ప్రభుత్వం వారికి అన్నీ నేను వినిపించుకోండి. ఏంటంటే మా ప్రజలకి గాదరాడ ప్రజలకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా గ్రామానికి అభివృద్ధి జరిగేలా చేయాలి. కానీ ఇలా తప్పుడు దారి బట్టి ఎవరెవరైతే దీంట్లో పాత్ర వహిస్తున్నారో, ఎవరెవరైతే ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారో వారందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలండి. లేదంటే దీనిపైన కమిషనర్ గారి దగ్గర కూడా త్వరలో వెళ్తాం. దీని మీద అందరూ కూడా మరి ఆలోచించి చేయవలసిందిగా కోరుకుంటూ